సీ మీద పడ్డట్టు నా ఇంతమంది ఎడున్నారు బ్యాటింగ్ చూస్తేనే అర్థమైంది. వస్తే వస్తా రావు అక్కడికా ఏంటి చెప్పు 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 ఎప్పుడు వస్తావు? అరే అలవాటు ఉన్న వాళ్ళు అనుకో అన్నీ ఇస్తే చూడు మూవ్ బాగైంది. ఏది ఊరికి వెళ్ళి ఇచ్చిన చూడు చాలా స్పింగ్ అయింది లోపలికి బాగా అయింది. అవును స్టార్ట్ కానీ ఆయన మరి ఎక్కడ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ పడి లోపలికి వచ్చినాయి. నేను మంచిగా ఆడాను మరి మస్తు నాకు అర్థమైపోయింది. ఇక దేవుడు పాటలు అటు ఇటు చేసుకొని వస్తాను. పెడతామరా ఓకే నెట్టినపోయాక గ్రౌండ్ అన్నా సరే వస్తా. ఏం చేస్తా వచ్చిన మీరు రండి వచ్చేస్తాలే. సగం కొట్టలే నేను. సరే రండి. ఏం వాట్సాప్ పెడతా దిక్కులు అటు పోయినా నాకే వచ్చినాయి. ఇటు రాలేదు కానీ అటు అయితే మొత్తం వచ్చినాయి. కొట్టలే అసలు పైనుంచి కొట్టాల్సిన అవసరం కూడా లేదు. నైస్ వెళ్ళేది అడ్రస్ వెళ్ళేది లొకేషన్ వాళ్ళు రేపడే వస్తారంట. ఊబర్ వస్తారంట. లొకేషన్ పెట్టి ఒకరోజు నీకు పెట్టినాగా मिलेगा मिलेगा भाई वीडियो ऑन है लिंक कहाँ पे अंदर लिंक रिकॉर्डिंग
వేసినావా ఇది వాళ్ళు వేస్తలేదు కదా లేవది ఆయన ఆయన వేసిండే ఆయన నెక్స్ట్ ఇంకా కష్టమైతే మీరు 100 కొట్టిరు అనుకో బ్యాటింగ్ టీం వాళ్ళు కొట్టలేదు అవునా వాళ్ళు ఫేస్ ఒకళ్ళు ఫేస్ వేసింది క్రికెటింగ్ షాట్ అన్నాడే లేవే క్యా రికార్డింగ్ ఈజీ 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 మనీ చూవరకా రావాలా పక్క మ్యాచ్ హలో మ్యాచ్ అన్నా గోవా కడుపులా కుర్రమంటూనే ఎందుకో ఎంతసేపు ఉన్నావు మరి 20 ఓవర్లు ఉన్నారు అన్న ఆల్మోస్ట్ 16-17 ఓవర్లు ఉన్నారు పోదొద్దా మరి రావాలా అది మరి బండి మీద పోదాం అన్న దీన్ని ఈత చేస్తే గలీజ్ అంత ఊపిగా లేదా అదే నేను చెప్పి కడతా నేను అది అన్నమేం తినను తెలుసు కానీ ఇంత తొందర అయితే మళ్ళీ మధ్యాహ్నం మాట్లాడలేదు ఇప్పుడేమో 11:30 అవుతుంది ఏమన్నా టైం అయిందన్నారు మీరు మరి ఆ గ్రౌండ్లో లేదు మనకు ఎప్పుడైనా అన్ని లేట్ అవుతుంది సో మనకు ఎంత తొందర స్టార్ట్ చేసినా 6 అవుతుంది తెలిసేదా 3 మ్యాచ్ మరి అది ఇంతగానే ఇంకా మస్తు లేట్ అయింది తెలుసు యాక్చువల్లీ 10:40 to 10:45 స్టార్ట్ కావాలి మోయితుంటే చేస్తాడు తొందర ఎందుకంటే లేదు వీళ్ళకి పైన పెట్టుకొని వికెట్ పడేనా టెన్త్ అయిపోయిందా మొన్న రిజల్ట్ వచ్చింది టెన్త్గా పాస్ అవుతారు అయితే అయితే 10th పాస్ ఎందుకు ఇస్తారు అన్న దాంట్లో పడే ఇప్పుడు అట్లా లేదు అన్న अच्छा बोलता अच्छा स्टार्ट आपका बढ़िया यार कम ऑन बॉय మాకు అప్పుడు అవన్నీ లేకుండా డైరెక్ట్ 1 అవర్
Come on, boys! Come on! ఇంటర్నల్ లేదు ఇక. ఇంటర్నల్ ఎన్ని మార్క్స్ 20? Catch it! స్కూల్లో లేయరా? Nice one, nice feeling, boy! ఇందులో కరెక్ట్ 18 వచ్చినాయి, 18 కోసం. అన్నిటిలో Easy. 90 వచ్చినాయి. अच्छा डिविएशन था वो, अच्छा डिविएशन था. ఇంటర్లోనేమో ఒక సబ్జెక్ట్ మిగిలిన అని చెప్పేసి వేరే కాలేజీకి పోయినా, 3 आज వెళ్ళలే నా తప్పు రా. ओ यार, ఎట్లయితే రాదని చెప్పేసి अच्छा बोलेंगे भाई. వెంటనే టీఆర్ కాలేజీలో పడింది. Nice one, money bro. మొత్తం ఫ్రెష్ तगड़ा बॉलिंग कर रहे हो यार. Come on, boys. ఫ్రెష్ రాసినాయి ఇక 10 సబ్జెక్టులు ఒకటే సార్ ఏదైనా పోవాలి పోగానే ప్రిన్సిపల్ గారు వస్తాడు. Nice one, money bro. ప్రిన్సిపల్ గారు వస్తాడు. Bowling to the field, nice one, boys. ఏ నడువు నువ్వు రాయొద్దని చెప్పేసి बढ़िया खेल रहे हो boys. Nice one, मणियाला. చేయాలి. లాస్ట్ మూమెంట్లో స్పాట్ వచ్చింది అనుకో తీసుకొచ్చి లోపల కూర్చోబెడతాడు. లేదనుకో అందులోనే ఎక్కిస్తాడు, పేపర్ తీసేస్తాడు, అందులో కలిపేసి ఇస్తాడు. బాగా చేస్తాం. Bowling. Nice starting ऋतुराज भाई. కానీ అన్నీ రాయమన్నాడు. बढ़िया वैसे करो यार, वैसे रखो. Come on, boys. Bowler to you. పిచ్చి రాజుడు అంటే ఆట అనుకుంటుంది తెలుస్తుంది అది. తెలుస్తుంది కానీ దీంట్లో ఏ క్వశ్చన్ అండి చదివి ఉన్నాం ఆల్రెడీ కానీ తిరిగి ఎందుకని దొరుకుతుంది ఎందుకంటే అన్ని ఎన్ని ప్రైజ్ आगे से थोड़ा आगे था, कोई दिक्कत नहीं. ఫస్ట్ సెకండ్ అట్లా తెలుస్తుంది కానీ రాసడం దమ్ము రాసకు వస్తుంది రాసి లాస్ట్ రైటింగ్ పెట్టింటే వెళ్ళిపోతుంది తెలుసా అట్లా కింద పైన చూసుకుంటే మనకి పైన రాసుకుంటే కింద వెళ్ళిపోతాను కింద వెళ్ళిపోతాయి నీ కింద చూడని ఇక ఫస్ట్ నుండి డిగ్రీ వరకు ఒక నోట్స్ రాయాలండి ఓన్లీ ఎగ్జామ్స్ రాసేది స్కూల్లో టాపర్ తాను కూడా ఉన్నారు కాలేజీకి పోకపోతే మేము ఆ సిక్స్త్ క్లాస్లో వెళ్ళిపోతుంటే డైరెక్ట్ కాలేజీ టైం అయిపోయిన మూమెంట్లో బస్ కాలేజీ టైం ఫస్ట్ రాయల్ కాలేజ్ చేసినాం రైటర్లు ఉంటుంది రోడ్ మీద తర్వాత సెకండ్ ఇయర్ అరవింద్ కాలేజ్ అరవింద్లో జయభూషణ్ ఉంటుంది కదా ఫేమస్ కాలేజ్ సెమ్ మ్యారేజ్ సెమ్ డాన్స్ ఉంటాయి ఆ సెంటెన్స్ ఏమో అది లేడీస్ అది లేడీసా ఓన్లీ లేడీస్ అది గల్లీలో ఉంటుంది ఆడికే పోతాం మేము టైం కొట్టాం కొట్టలేదు వాళ్ళ హోటల్ పక్కకు గల్లీలకి ఉంటుంది మంచి కాలేజ్ ఉంటుంది ఇది అన్ననే చదివింది కదా తీసింది వాళ్ళు ఎక్కడ చేస్తుంది వాళ్ళు వేస్తుంది లేస్తుంది ఇప్పుడు చిన్న మరి లేకపోతే ఈయన పేస్ ఉండి గుద్దుతుందా తెలదు కానీ వాళ్ళని ఎక్కడ నాది లేవలే ఈయనది లేస్తుంది కానీ వాళ్ళు కూడా బ్యాక్ కింద పడితే మంచిగా పడుతుంది అయిపోతుండే కోహ్లీ గారు వాడు ఆడినట్టు ఇది 200 కొట్టాలి తర్వాత 150 వరకు వచ్చేసరికి ఎక్కువ అయిపోయింది వాడు వచ్చి కొట్టింది ఇప్పుడు ఇక 12 బాల్ అరే ఏం అరే పళ్ళు తీసుకొస్తాను కదరా
దీనికైతే పెట్టు బాగా కొడుతున్నాయి. ఆయన టెక్నిక్ ఉంది. లాస్ట్ కానీ బయటకున్నట్టున్నా బాల్ వికెట్ కానీ అంటే అంపైర్కి తప్ప ఎవరికి కనబడదు అనిపిస్తుంది అప్పుడప్పుడు. ధోని గాని కంటే వాడి ప్రైవేట్ గాని అయితే అందరూ తెలుసు నాట్ అవుట్ అని చెప్పి. అదేం కోసుకోలేరు వాళ్ళు. కాదు ఏం అలా చూసుకునే తర్వాత నిన్న ఎంగిడి గారి బదులు జాష్ హెజల్వుడ్ గారు ఉంటేనైతే గంత కూడా పోతుంది చెన్నై. మ్యాచ్ 4 సార్లు మళ్ళీ అట్లా అంటే బ్రేవీస్ కూడా అవుట్ కాకపోతే కూడా మ్యాచ్ పోతుంది. అట్లా అట్లా కూడా ఉంది క్లౌడ్ ఉండే కానీ యాక్చువల్గా ధోని గారు చూస్తాడు ఎందుకు దిగిండు ఆయనకి గేమ్ ఏ రాదు అవసరమా నేను కథం చేస్తాను కావచ్చు. నో బాల్ అవుతాయి తర్వాత మళ్ళీ ఆడు కొడుతుండేనా ధోని గారికి బెటర్ అవుతుంది. దీన్ని అవుతుంది కొంచెం కాదు వాడు వచ్చి ఆడిండు వచ్చిన ఫస్ట్ బాల్ అది మంది ఇస్తాలేదు. ఇంకో సీజన్ అంతమంది ఫ్యాన్స్ ఎందుకున్నారు అర్థం అంత అయిపోయినాక లాంటి వాళ్ళు ఇక నేను ఏం చేసిన అది ఒక్కటే ఉండే. మరి అదే కావాలి కదా. మాకు మంది అట్లా చేయనికి అదే విరాట్ కోహ్లీ చేసినప్పుడు ఎన్ని బాల్ మీద చేసిండు వాడు వాడు మా ఎంపరింగ్లో చేస్తున్నానా అవునవును ఉండే చేతిలో ఉండే అన్నీ మ్యాచ్ అయిపోతుండే ఈ నుంచి బాల్ అది నిందలో అనిపిస్తుంది మంచి పని ఇంకోటి కెప్టెన్ గారు కూడా వదిలిపెట్టింది అంటే వాడు కూడా క్యాచ్ వదిలిపెట్టిండు రజత్ పాటిదార్. 3 క్యాచ్ అది తెలుగులో కామెంటరీ ఉంటే ఆ కొడుకులు చంపేసేటట్టే మాట్లాడతారు. తీసుకోవాలి ఇంట్లో తీసుకోకుండా ఆ కొడుకులు ఎట్లా మాట్లాడతారు కదా కాదు నా న్యాచురల్ గేమ్ పై బ్యాక్ ఫుట్ అంటే నేను ఇండియాలో ఉండా, నేను యూకేలో ఆడతా. ఆడ మాకేం గిడికి వస్తాయి. నాకు అలవాటుకి నేను ఇట్లనే పోతాను. నేను అందుకే బ్యాటింగ్కి వస్తలేను. చూసినావు అన్న 7-8 వస్తున్నాను నేను. తెలుసు ఐదు అసలు ఆడినా కదా. నేను స్ట్రాంగ్ జోన్ ఉన్నది అదే అదే కొడుతుంది. अभी भाई अभी टॉप पे रखो तो मार रहे वो చదువుకుని పోయినా జాబ్ నేను చదువుకోవడానికి పోయి జాబ్ 8 నెలలు అవుతుంది పోయి. అంటే అన్ని సంవత్సరాలు బాగానే ఉన్నాడు, మళ్ళీ ఎందుకు వచ్చి అడుగు అంటున్నాడు. నేను మా చెల్లెపల్లి ఉందన్న అందుకు వచ్చిన. నేను వచ్చి ఇప్పుడు లాస్ట్ టైం వచ్చి ఆడినా గుర్తుందా? అవునవును వచ్చి పోయి వచ్చిన మళ్ళీ 3 వీక్స్కి పోయి మళ్ళీ వచ్చిన. ఇప్పుడు ఉంటా ఆగస్ట్ వరకు ఉంటా. చూడడానికి చిన్నపిల్లలా కనిపిస్తాయని కాదన్న, కొంచెం పెద్ద కొద్దిగా పెద్ద.
అనుకున్నాను. బాయ్ పోతుండే బోల్ అలాగే చూపిస్తున్నాయి కంటైనర్లో. ఇప్పుడు అంత చేసేసినాడు వాడు ఇట్లా చేపిస్తాడు, ఎంత చేస్తాడు, ఇట్లా చేస్తాడు, వాడు చేస్తాడు. 200 కటింగ్ కాదు వాడు ఏమంటారు మీరు ఉండలేడు ఒకరోజు. వాడు మాటలు ఇష్టమైనట్టు మాట్లాడతాడు. అందరూ అదంతా ఉంటారు. చిన్నోడు కాదన్నాడు అదే కదా వాడి మాటలు आपका विकेट है भाई, వాళ్ళ ఏజ్ आपका है विकेट। ఇప్పుడు చిన్నపిల్లలు మంచిగా ఉండాలి కానీ లీనియన్స్ ఇవ్వాలి. అది బయటికి పోయిన बॉलिंग बस बॉलिंग इन भाई, तगड़ा बॉलिंग है वो यार, काम कर रहा बॉल आपके एयर पे, यूटिलाइज करो, कम ऑन बॉयज। हो रही है काम हो रहा है वहाँ पे एयर पे, హలో హలో यूटिलाइज कर रहे हैं। పెడతావారా? మీరు స్నానం చేస్తాను కదా అందుకు పెట్టలేదు. చేయండి Going late for the shot, bro. You can take use of that. చూడండి. సరే పెడుతున్నా పెడుతున్నా. बढ़िया 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 बॉलिंग बच्चा, कम ऑन बॉयज। పెడుతున్నా లేవరా పెట్టు. तगड़ा तगड़ा बॉलिंग, यार एक ही है, लेट्स गो। भाई तगड़ा बॉलिंग है यार, कम ऑन बॉयज, जबरदस्त। ये आपका ये विकेट आपका ये ले लेंगे अभी, कम ऑन बॉयज। तगड़ा मैन, अमेजिंग बॉलिंग बॉय, कम ऑन बॉयज। చేయాలి. అదే అంటున్నా. ఒక్కసారి 2 సార్లు వస్తారు చూస్తారు మంచిగా చేయలేదనుకో. भाई रोक सकते हैं, बॉल रोकेगा। नाइस वन ऋतुराज भाई, अमेजिंग ब्रो, कम ऑन, यही चाहिए। ఈసారి బాగుంటుంది వాటర్ పెడతాను. అదైనా ఏమంటారు అసలు వాటర్ ఉన్నాయా? వాటర్ అదే కూల్ వాటర్ కుండలే పడతారా? చూడన్నా మైకెల్ వాటర్ బాటిల్ వాడు ఇదొకటి ఉంది పైన ఇక్కడ ఇంకోటి ఉంటుంది. వెళ్తామని అందరం ఈ ఊరిలో మన అందరు ఇక్కడ నేను. అందరం ఇదే ఊరు. ఓకే మా ఉంగరం ఉండేది.
అన్న మీకు సాక్షి కూడా చెప్పాలి వాళ్ళు చుట్టాలేనా? షాప్ లేదు కానీ ఆర్టిస్ట్ లడ్డు కాదవా? లడ్డు కాదు వాళ్ళ అన్న కొడుకుంటాడు రాజేష్ అని చెప్పి తెలుసా? రాజేష్ అన్న, అరే యార్ చిన్న రాజేష్ అన్న వాళ్ళందరికీ నేను తెలుసు. అంటే మా బావ వాళ్ళు చిన్నప్పటి నుంచి నేను ఆడనే ఉండే. తర్వాత ఇప్పుడు నిజాంపేటకి వచ్చేసాను. ఎస్ఆర్ నగర్ నుంచి నిజాంపేట. మా అంకుర్ బాయ్కి వాళ్ళందరూ తెలుసు. ఆధార్ కార్డులో కూడా ఉంది వాళ్ళ దగ్గర. అదే ఇంతమంది బౌలింగ్ వెళ్ళే వాడు మొత్తం అందరూ తెలుసు. మీ ఆధార్ కార్డు నెంబర్ కూడా ఇస్తాను. అంతేనా బాబా? బాగా తెంగిండు. నిన్ననే సరిపోలేదంటే ఇవాళ మళ్ళీ తీసుకోకపోతే అది గాలికి వచ్చేసింది అన్న, బ్యాక్ వచ్చింది. ఉన్నదానికంటే బ్యాక్ ఎక్కువ వచ్చేసింది గాలికి. నేను ముందుకు పోయినా ఇట్లనే వస్తాయి కొంచెం బ్యాక్ నుంచి చాలా పెద్ద కూర అది. చూడాలి 6 నాలు. ట్రై అనే చేస్తుండే అన్న. అది కాదు నేను మీరున్నారని ఇటు వచ్చిన. పట్టకపోతుండే కావచ్చు కానీ ట్రై అనే చేస్తుండే. ఎడబడ్డదా ఆడబడ్డదా కష్ట చెట్టు తాకింది ఆయన. పొద్దునే డిస్టర్బ్ చేసుకోండి. అంతేగా ఆడతాడు కదా, అంత దూరంగా దొరికొచ్చి నువ్వు మ్యాచ్ ఆడిపోయావా? ఆనే కదా ఆడలాడు, ఇంకెందుకు? ఆడ కూడా మ్యాచ్ ఉంది, నాకు రమ్మని చెప్పిన. మళ్ళీ నాకు రమ్మంటే రాలేదు 2 నిమిషాలు తెలుసా? అలా బ్యాక్ ఉంది ఇప్పుడు. నన్ను కూడా వెళ్ళిపోయింది ఆదిత్య ఏం చేస్తాడేనా? ఏదైనా ఏం పైసలు మెయింటెనెన్స్ అంటే ఆటనా? ఒకసారి పిచ్చి చేసి 5,000 ఇస్తారు తెలుసా? కాదనా ఇప్పుడు అవతల మ్యాచ్లు ఆడతాడు వాళ్ళ దాంట్లో పోయి ఫ్రీగా. అన్నీ ఆడు ఫ్రీగా అంటే ఛాన్స్ అంటేనే ఆడుతున్నాడు. లేదు కంపల్సరీ ఉంటాడు. బాయ్ चलो मिल जाएगा. వాళ్ళు ఇచ్చిరంట పైసలు. మీరు బ్యాట్ తాకిందా ఇంతమంది మ్యాచ్లో? ఫస్ట్ ఓవర్లోనే అది బ్యాట్ తాకిందా? కానీ లాస్ట్ తాకేది చూడు, అది తర్వాత ప్యాడ్ తాకి బ్యాట్ తాకి.
అంపైర్ కాల్ చేస్తారు కదా బ్రో, జరిగిపోవచ్చు, జరిగితేనే బాల్ వాళ్ళు పడ్డాక జరగదు, అట్లా ఉండదు. యాక్షన్ కంప్లీట్ కాకముందే జరగాలి కదా. అవుట్ అవుతాడు మరి. బాలింగ్ చెక్ చేస్తుండే కదా, వేసినాకనే తెలుస్తుంది కదా. మరి ఇల్లు అడ్రస్ ఉందా? ఏంటి అడ్రస్ ఉందా నీకు? చంద్రబాబు కానీ వాడు మెంటల్ గాడు కానీ బాలింగ్ మంచిగా వేస్తున్నాడు. వేస్తాడు, ఇప్పుడు నిన్న కూడా మంచిగానే వేసిండు, కాకపోతే లొకేషన్ పెడతాడు అన్నట్టు. నేను మంచిగా వేసి నాకు కొట్టినాగా. నిన్న ఫస్ట్ వికెట్ తీయాలి. ఫస్ట్ ఆయన అంతకుముందే కొట్టిండు ఆల్రెడీ. ఇంకో అన్న పేరేంటి అజయ్, అది అజయ్ కదా అప్పటికి కొట్టిండు కానీ ఇక అదొకటే వికెట్ వచ్చింది. గంటలు వస్తే వేయలే తర్వాత వాడు వేసిండు, వేసిండా. నేను కొట్టలేనా. సరే నువ్వు పోయి అయితే కరెక్టే మీరు కొట్టిరు కదా రైట్. వస్తాయి ఈ దాంట్లోనే కొట్టినా కదా నేను. దాంట్లోటేనా? ఇటు కొట్టనే కొట్టేస్తే ఇక్కడ ఆగల ఇలా పట్టింది. రివర్స్ ఇంకా ఇంటి తిండి పడుతుందన్న, ఇంటి తిండి పడి కొంచెం వెయిట్ వచ్చి తుర్కనికి అయితలేదు తెలుసా. ఇంటి తిండి పడితే వెయిట్ అవుతాయి, వెయిట్ వస్తుంది. ఇప్పుడు అంటే అక్కడికి ఇక్కడికి తేడా ఉంటుంది కదా. ఆడ నా తిండి నేను తింటా, నా వంట నాది. వీడికి వచ్చినాక మమ్మీ మంచి వండి పెడితే తింటా కదా. పని తక్కువ ఉండదు. ఇట్లా బ్యాచ్లు ఆడితే సెట్. అక్కడ ఆడతా కదా, అక్కడ మార్చి నుంచి సెప్టెంబర్ పక్క. ఇప్పుడు సంతు ఒక 40 minutes ఇంటికి వస్తాడంటే ఇంటికి వెనక లొకేషన్ పెడతాడు. అది అడ్రస్ నాకు కూడా తెలియదు. పెద్ద ఉంటాయన్న గ్రౌండ్ బస్సు మీద 40 minutes సంతు ఇంటికి వస్తాడు. అంటే ఇంటర్నేషనల్ గ్రౌండ్ ఉంటుంది చూడు, 40 minutes అవి నార్మల్ ఉంటాయి కానీ క్యారీ కావు తెలుసా. మీరు గుంజి కొడితే 6 వస్తుందా. పోతలే ఎవరు మధ్యాహ్నం అట్లా అక్కడ విండ్ మధ్యాహ్నం బాల్ అట్లా బౌన్స్, మ్యాచ్ ఉంది మ్యాచ్. నువ్వు ఇక్కడ వచ్చిన బాల్ అరే ఏంది కదా ఇప్పుడు కరెంట్ ఎట్లా ఇస్తుంది ఇక్కడికి వచ్చిన బాల్ ఇటు పుల్ చేస్తావు కానీ న్యాచురల్ ఇట్లా రాదు కదా. 3-2 బాల్ స్వింగ్ అయితే అవుతుంది, ఇప్పుడు ఇంకా రాదు. ఘోరంగా స్వింగ్ అవుతుంది. సరేలే ఒక్కటి కూడా బాల్ ముంగలేస్తలేవు నువ్వు. ఫ్లాట్ బాల్ వేస్తలేవు. 40 minutes లొకేషన్ పెడతాడు పెడతాడు. అయితే నీకు యార్కర్ లెంత్ పడతాయి, లేదంటే నేను ఇప్పుడు వస్తాయి మరి నాతో ఏం చేసేది ఉంది నీకు. వస్తా కదా నేను 5 కల్లా. లోపలికి వారు బయటికి. అవును ఇప్పుడు నాతో ఏంది ఇప్పుడు 5కి వస్తా కదా. రెండు స్లిప్లు పక్క. అరే ఎందుకు రావాలి, రోడ్ ఉన్నట్టుంటే పిచ్చిలాడే. రోడ్ కాదు నీకు ప్రాపర్ గ్రీన్ టాప్ ఉంటుంది, గ్రాస్ పిచ్. లిటరల్గా నేను ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లు చూస్తూనే ఉంటుంది, జేమ్స్ ఆండర్సన్ బాల్ పడి ఎందుకు మూవ్ అవుతుంది. సో నువ్వు పోయే గ్యాప్ పడి ఇట్లా వెళ్ళిపోతుంది బాల్. దాంట్లో విండు కూడా అంటున్నావు. విండ్ గట్టి, అందుకే బాల్ బాగా రివర్స్ అయింది అన్న. నా కిట్ బ్యాగ్లు ఉంటాయి చూపిస్తాను, రెడ్ బాల్స్ 50 ఓవర్లు పడ్డ బాల్ అది 50 ఓవర్లు పడ్డంటే నమ్మను, అంత కొత్తగా ఉంటాయి. ఇవి కూడా 10 ఓవర్లకే తీస్తాయి. ఆ వైట్ బాల్ అన్న, రెడ్ బాల్ చాలా వేరుంటుంది దీంట్లో. మళ్ళీ అన్ని డ్యూక్స్ లేకపోతే విజ్డెన్ డబుల్ స్వింగ్ అవుతుంది అన్న వైట్ బాల్కి రెడ్ బాల్కి. రెడ్ బాల్ చాలా ఘోరంగా స్వింగ్ అవుతుంది. నేను బాల్ కూడా అది మిడిల్ అయితేనే పోతుంది, లేకుంటే పోదు. చాలా యాక్చువల్గా అక్కడ ఓపెన్ చేస్తా బాల్. పేస్ అవసరం లేదన్న, పేస్ అసలు ఎవరికి కావాలి. 150 160 అయ్యేది అంటిస్తే పోతాయి పేస్కి. ఇప్పుడు మన వాళ్ళు వచ్చారు అనుకో, ఇండియన్స్, బంగ్లాదేశ్, పాకిస్తానీస్ వీళ్ళు వస్తే ఏం చేస్తారంటే, ఇప్పుడు నువ్వు టైమింగ్ తీసుకొని ఆడుతున్నావు చూడు, అట్లా కూడా ఆడవు పనికి ట్రై చేస్తారు. ఒక్కని చూడలే అన్న టైమింగ్ తీసుకొని ఆడేద్దాన్ని. ఇప్పుడు లిటరల్ 7 సీజన్లు ఆడినా నేను అక్కడ, 90 వికెట్లు తీసిన. మన వాళ్ళు వచ్చారంటే ఈజీ, స్టంప్స్ టు స్టంప్ గట్టి ఊపేసారు ఇక. बहुत देर हो गया विकेट मिल गया, विकेट लेंगे।
సేమ్ బాల్ వేసింది అనుకో దానికి ఈజీ వచ్చేస్తున్నాను అనడానికి పైసలు కట్టాలి ఎట్లయినా 20 లక్షలు మినిమం 20 లక్షలు 2 లక్షలు 20 అయితే మరి అదే ఇంకా ఎక్కువ కూడా అవుతుంది. ఇప్పుడు 25, 26 అయితే బేసిక్ అది బేసిక్ అది ఇంకా కొంచెం మంచి కాలేజ్ ఉంటే 30-40 లక్షలు 3-4 వేల పౌండ్స్ ఏమో వస్తాయి. పోరని ఎక్కువ పోరే కదా అంటారు ఇప్పుడు వద్దు. ఇప్పుడు మేమే ఇక్కడికి వచ్చేస్తాం ఇంకా 5-6 ఏళ్ళల్లో. అంటే అన్న చెడదంగిరు అన్న మన వాళ్ళే వచ్చి ఓపెన్ ఫ్యాక్ట్ ఓపెన్ ఫ్యాక్ట్ మన వాళ్ళు ఈసారి ఎట్లా అంటే ఇక నీకు ఆప్షన్ ఉంది అంటే కోవిడ్ తర్వాత ఇష్టం వచ్చినట్టు వేసుకున్నారు. వంగలేనోడు ఉంటాడు మన పిల్ల మీద స్టూడెంట్ వీసా వేసి వాడు వస్తాడు. వితౌట్ ఐఎల్స్ కదా ఐఎల్స్ అవసరం లేదు. నీకు ఏంటి అంటే ఇండియన్ ఎడ్యుకేషన్ బ్రిటిష్ ఎడ్యుకేషన్ సేమ్ అబ్బా. దానికి ఏమంటారు అంటే నీకు 10th ఇంటర్లో నీకు 80% ప్లస్ ఉన్నది అనుకో ఐఎల్స్ అవసరం లేదు. 80% ఇక్కడ కామన్గా వస్తుంది. కానీ నీకు ఇంగ్లీష్ మార్క్స్ కూడా చూస్తారు కదా. ఇంగ్లీష్ మార్క్సే చూస్తారు అలా. ఇంగ్లీషే 80+ ఉండాలి. ఇంగ్లీష్లో 80 ఎవరికైనా వస్తాయి. నువ్వు బాహుబలి స్టోరీ రాస్తే 80 వేస్తాడు వాడు. ఇంటర్లో చూస్తారు ఇంటర్ ఇంగ్లీష్. కానీ ఇప్పుడు ఒక 3 ఏళ్ళు బ్రేక్ ఇవ్వాలన్నా మన వాళ్ళు. 3 years బ్రేక్ ఇచ్చి మళ్ళీ వచ్చారు అంతే ఏం కాదు. ఏ పొద్దున మా వాళ్ళు కూడా దోస్తులు నిన్న కూడా మొత్తం ఆడికే పోతురానా. ఇది ఫస్ట్ దీనికి ట్రై చేస్తారు. ఫస్ట్ యూఎస్ వేస్తారు, వస్తలేదు, రిజెక్ట్ అవుతుంది. ఎప్పుడైనా మాకు కూడా రిజెక్షన్స్ వస్తుంది. యూకే కూడా రిజెక్ట్ చేస్తారు స్టూడెంట్ వీసాస్. మరి మన వాళ్ళు ఎట్లా వాడారు తెలుసా? లేబర్ కింద యూరోప్ పోవాలి. న్యూజిలాండ్ కూడా మంచిగా ఉంటుంది. న్యూజిలాండ్ ఎక్స్పెన్సివ్. కరప్షన్ నో కరప్షన్ నో కరప్షన్. కానీ న్యూజిలాండ్ చాలా ఎక్స్పెన్సివ్. కానీ బాగుంటుంది కానీ పోయినా కెనడా కూడా ఇదే. అన్న ఇగో మా అన్న కెనడాలో అన్న 33 కంట్రీస్ తిరిగిన అన్న. 33 తిరిగిన. న్యూజిలాండ్ అంత బెస్ట్ కంట్రీ ల్యాండ్స్కేప్ అంటే మొత్తం వరల్డ్లోనే నో కరప్షన్ కంట్రీ. నో కరప్షన్ కంట్రీ అన్న. 10 అలాదంటే 25 లక్షలు కావచ్చు జనాభా అంతే. చిన్న ఉంటుంది. దేశం పెద్దది. మన ఒక స్టేట్లో ఉన్నంత మంది ఉంటారు. అన్ని ఎక్స్పెన్సివ్ కానీ ప్రతిదీ ఎంతో మంచి. అలా వాటర్ ఫాల్స్, కొండలు. ఇదిగో పొల్యూషన్ కూడా ఉంటుంది. ఇది గ్రౌండ్. హలో నీకు ఇట్లా వాటర్ ఫాల్స్ పడుతుంటాయి. ఇక్కడ ఎయిర్పోర్ట్ ల్యాండ్ అవుతా ఉంటుంది. మస్తు ఉంటుంది న్యూజిలాండ్. ఆడలే నేను పోయినా. ఒక అక్క వాళ్ళు ఉంటారు ఆస్ట్రేలియా కంటే న్యూజిలాండ్ బాగుంటుంది. చూసిరా విజిటింగ్ వీసా 6 నెలలు 6 నెలలు పని చేసుకుంటా. బాగుంటుంది అన్న, మంచిగా ఉంటుంది అన్న. బాగాలేదు అన్నాడు ఇస్తాడు పైన ఉంటుంది పాతది. వచ్చేస్తలే అలకు ఏదిరా అవును మళ్ళీ అంతే కదా ఇప్పుడు సైట్ చేంజ్ మా నాన్న కబాటీలో ఇచ్చేసి అడ్ తీసుకొని మొత్తం ఆ పిలో దీనికే బాత్ అని ఈడ పోయినా హైదరాబాద్లో పుట్టి పెట్టినా భాష మారది, పద్ధతి మారదు. ఈ దేశాలలో హిందీ రాగానే నీ ఎంత ఎప్పుడు రావచ్చు అని చెప్తున్నావు. నువ్వేమో ఎందుకు వస్తున్నావు ఉండాలన్నా నా నేటివ్ కరీంనగర్ కానీ పుట్టిన పెరిగింది అంటే హైదరాబాద్. అది ఉంటుంది తెలంగాణ. బాలంటే ఈ కొండరానికి ఆడరు ఏంది
డెంగీ అన్నావు కదరా అంటే మరి ఇప్పుడు నాతో పొద్దు నుంచి ఉంటే వస్తుంది ఆయనకు ఏ టైం నుంచి లేదు కానీ ఇప్పుడు ఏంటంటే అవును చెప్పిన ఇప్పుడు ఏమంటే ఆల్రెడీ ఇక్కడ గ్రౌండ్కి వచ్చేసిన ఇప్పుడు రెగ్యులర్ అక్కడ ఇంటి దగ్గర ఉన్న గ్రౌండ్ వేరు ఇది వేరు ఇది దూరం గ్రౌండ్ అంటే నువ్వు కానీ సరే మరి సైకిల్ అంటే నేను ప్రతి బాల్ మొత్తం మిడిలే అంతే పవర్ ఎక్కువ జనరేట్ చేయకుండా మిడిలే వాడబట్టి నువ్వే అయిపోయినావు లాస్ట్ ఫస్ట్ ముట్టించుకున్నా నేను ముట్టించుకున్నాను అద్దాల కింద బ్రో గిడ అగిపెట్టండి వీడియో విత్ సౌండ్ అక్కడే మైక్ ఉందా సౌండ్ డబల్ సౌండ్ అయితే ఇప్పుడు సౌండ్ వస్తుంది అప్పుడు మాదే వస్తుంది దేంట్లో కూడా వేస్తారు రాడన్నగా ఏమన్నా కావాలా నేను చెప్పిన కదా పైకి వస్తా పైన ఎందుకంటే దూర గ్రౌండ్ ఇంటి దగ్గర గ్రౌండ్ అయితే మళ్ళీ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇది దూర గ్రౌండ్ కదా అట్లా ఎక్కువ నువ్వు కన్ఫర్మ్ చేసుకోకుండా నువ్వు లేదని దూరం గ్రౌండ్ మనవాళ్ళు కానీ నువ్వు చెప్పిన గ్రౌండ్ నేను ఎట్లా లేదా ప్రశాంతంగా ఆడుతున్నాను వచ్చింది సరే మరి ఓకే నాకు నువ్వు అర్థం చేసుకోవాలి కొన్ని అదే ఉంది సరేలే సరే మరి 65 నువ్వేమో సందులో వచ్చే కాదు నువ్వు వచ్చి ఎప్పుడు దూరం గ్రౌండ్ ఉన్నా మ్యాచ్ ఆడి వస్తా లేదు ఎవ్రీ సండే అసలు ఆడాలని చెప్పినప్పుడు మళ్ళీ నేను మళ్ళీ పోయిన సండే ఇదే గ్రౌండ్కి వచ్చినారా దూర గ్రౌండ్ వేరే గ్రౌండ్ ఎందుకంటే ఇది నాగేశ్వర గ్రౌండ్ ఫ్రీ ఎంట్రీ పైసలు ఈ గ్రౌండ్లో నార్మల్గా ఆడాలంటే 2000 పెట్టాలి కానీ ఇది ఫ్రీ ఎందుకంటే ఆయన ఆడగానే వాళ్ళు ఫోన్లో కొంచెం పేరు తప్పంటే అనిపిస్తుంది ఇది మ్యాచ్ క్రికెట్ నాకేం పండేది బాడీ ఫిట్నెస్ కోసం ఇది సంఘం అనుకోలేదు నీ ముఖం పెట్టా నువ్వు ఉన్నప్పుడు నేను వెళ్ళిన జిమ్ నువ్వు చేయకూరా నేను చేస్తా వేస్తున్నా ఊపు దమ్ చేస్తున్నాను చేస్తాను కావాలని మెసేజ్లో ఫోన్ చేస్తున్నాను కావాలని నీకు కావాలి అని అట్లా సరే ఏం కొట్టానా పెడుతున్నావు లొకేషన్ 40 నిమిషాలు అయితే లొకేషన్ వస్తుంది నువ్వు ఆడ ఎవరిదండి ఇల్లు లొకేషన్ సంతూ అనుకునే పడుతుంది కదా 40 నిమిషాలు అవుతుంది సంతూ అడ్రస్ తెలుసు కదా ఫోన్ చేసి నేను గల్లీలో ఉన్నా ఏడున్నా సూర్య అంటే ఆఫీస్లో ఉన్నాము అంటే ఇంట్లో చందు వాళ్ళు ఉన్నారు చందు వాళ్ళు కూడా పోయారు నాకు వెళ్తానంటే కానీ
గల్లీలో ఆర్ఎంఎస్ఎమ్మ దగ్గర ఉన్నాడంట అప్పుడు. అట్లయింది. సరే లేవు సరే చెప్తున్నా వరా వాట్సాప్లో గూగుల్ పేలో కొడుతున్నా. కొడితే ఇస్తారు, దిగినప్పుడు కొట్టాలా. ఎవరో ఎందుకు వస్తుంది వారు ఆమె కూతురు అక్కడిక్కడ తిప్పకంటే చెప్తున్నా. ఆమెకి చెప్తాను నీ వల్ల ఆమెకి రన్ అవుట్ అవి అన్స్టాపబుల్ 2 రన్ అవుట్ వస్తున్నాయి. నేను ముందే చెప్తా. ఆన్నే ఫస్ట్ బాల్ ఎవరు వస్తారు ఎందుకోనంటే బలం లేకపోతే అందుకనే పంపించారు. నువ్వేమన్నా సంగతి వాట్సాప్ గూగుల్ పే లొకేషన్ 40 నిమిషాలు నేను పెడతానని చెప్తుంటే మళ్ళీ 100 సార్లు అడిగింది సరే డిఎస్సి ఎక్కడ ఆమె బబ్బీ గారికి ఇస్తే మరి అనిపిస్తుంది. పవన్ అయిపోయి నీ కార్ బాల్ ఇంకలు కరా పవన్ ఎవడ్రా ఎందుకు వచ్చినా ఎందుకు బాల్ ఇట్లా నిలిచిండు, బాల్ అక్కడ పోయిందని బ్యాట్ ఇట్లా పెట్టింది. రైడ్ పోవద్దు. వైడ్ పోయింది, ఆగిపోయింది బయట. అది రాగి గ్యాప్ ఎక్కువ. అదే వెళ్ళిపోతుంది, కనిపిస్తుందా రాయ్? అది లేదనుకో అతుక్కొని ఉంటుంది, అది పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, లేకపోతే చీరుకొని పోతూనే ఉంటుంది. పోయిందా? ఆల్అౌట్ అలా ఏం చేస్తున్నావు అని ఒక్కరి కిందికి రా, టైం పాస్ చేద్దాం. సరళ ఉందన్న ఇక్కడ వాళ్ళ బ్యాటింగ్ వద్దా ఎగురుతుంది బ్యాటింగ్. నా జగన్ నీడ పట్టి ఇట్లా కొట్టి అది అక్కడ పోయింది, అది వాళ్ళు చూసినా అట్లనే కొట్టినా, అందుకనే పట్టుకున్నా. విరాట్ కోహ్లీ బ్యాటింగ్. విరాట్ కోహ్లీ వాడు 4 కొట్టినాక భుజం మీద పెట్టుకుంటాడు కదా. నిన్న మస్తు కొట్టిండు 6 2 ఫుల్. విరాట్ కోహ్లీ స్పీడ్ ఆడిండు. స్పీడ్ కాదు ఆడు, ఎప్పుడు అట్లే స్పీడ్ ఆడతాడు కానీ మీకు నచ్చట్లేదు. ఎప్పుడు స్పీడ్ ఆడతాడు ఆయన. వీళ్ళు ఆర్సీబీ మన ఇంట్లో నేను SRH. సరే ఆర్సీబీ కప్పు కొట్టాను కానీ ఎవడు IPL చూడాడు అన్న. అసలు వాడు అట్లా ఆడినందుకే స్కోర్ పోతుంది అన్న. లేదంటే హిట్టింగ్ ఆడితే ఏడన్నా కష్టం కదా, వాళ్ళ టీం ఎట్లా తెలుసు కదా వాళ్ళ దాంట్లోనా. కానీ వీడు సాల్ట్ గార్డ్ ఎందుకు ఆడతలే? సాల్ట్ గార్డ్ ఏమైందన్న? నడవదన్నా ఒక్కొక్కసారి, ఎంత పెద్ద ప్లేయర్ అయినా నడవదు. ఆ విరాట్ కోహ్లీ ఎన్ని మ్యాచ్లు ఫెయిల్ అయ్యిండు లైన్గా, హాఫ్ సెంచరీ. అవును. వాళ్ళు ఏమంటారు, ఆడెక్కువ డాట్లు కూడా చెడ్డ బాల్ కూడా అవుట్ అవుతారు, ఉట్టి బాల్ కూడా అవుట్ అవుతారు.
వికెట్లకు స్లో బాల్ వస్తుంది ఆపకుండా ప్యాడ్ ఆలోచన కావాలి కదా తొందరగా అయిపోతుంది పక్కన ఆడదామా మళ్ళీ? నాకు సత్తం 78 నిమిషాలు ఉన్నా నేను గ్రౌండ్లో బ్యాటింగ్లో. అవును అంటే ఒక ఇన్నింగ్స్ 8 నిమిషాలే తెలుసా. లేట్ చేసిరుగా. అంటే వాళ్ళు 7 కూడా 4 గంటలు ఇచ్చిరా రెండు మ్యాచ్ కలిపి అన్న బండి కూడా అన్న వాగ్నర్లా అది 80 నిమిషాలు అన్న. 80 నిమిషాలు అంటే రారా దగ్గర దగ్గర రావాలా నాగేష్ నస్తున్నాగు గంటన్నర పిచ్చిలో. అసలు 180 మినిట్సే ఒక ఇన్నింగ్స్. నేనే 80 నిమిషాలు ఉన్నా. అదే అంటున్నా, అంటే నువ్వే టైం వేస్ట్ చేస్తున్నావు. నేను ఎందుకు టైం వేస్ట్ చేసిన వాళ్ళు ఇవ్వలేక బాల్ సేమ్ వచ్చిన ట్యాక్సీలు అన్నది. వాగ్నర్లో అది కొత్త వాగ్నర్. నాట్అవుట్ నేను అట్లే అనుకుంది ఇప్పుడు. బ్యాట్ చేంజ్ చేయనా కదా, బ్యాట్ మంచిగా మరి నిన్న వద్దనే పవర్ ఎక్కువ జనరేట్ అంటే అందరూ ఎట్లా చేస్తారన్న, కొంచెం బ్యాట్ బ్యాట్ కూడా సపోర్ట్ చేయాలి కదా మాలంటలో. కొట్టినావు అదే ఎన్ని రోజులే, ఎన్ని రోజులైతే అంత మక్కుతుంది అది. అంటే లాస్ట్ ఓవర్ నేనే వేసిన ఫస్ట్ ఇన్నింగ్స్లో. అంటే ఎండ కట్టాలా బ్యాట్ ఇంకా నాతోటే ఫినిష్ కొడుతుండాలి కొట్టాలి అది ఎంత పగిలిపోతుంటే అంత మంచిగా అవుతున్నట్టు బ్యాట్. లాస్ట్కి ఇక ఇరిగిపోతూనే ఉంటుంది ఉబ్బిన కొద్దీ కదా, ఉబ్బిన కొద్దీ చిరుకు అవుతుంటుంది. అప్పుడు లాస్ట్కి తీసేస్తావు బ్యాట్. అప్పుడే ఇక స్ట్రోక్ ఉంటుంది కదా తీసేయడం. ఇరిగిపోతే ఇక ఇంకేం చేస్తావు, చేపిస్తే పోతుంది దాన్ని దమ్మ. 12,000 ఒక్కడికే వేస్తా ఫస్ట్. 12,000 అంటే ఎప్పుడే అయిపోతున్నాయి మ్యాచ్లు ఎక్కువ మన దాంట్లో అయితే ఒకసారి ఒక నెల అయితే 6 నెలలు వస్తున్నావు, ఒక డక్క అవుతున్నావు, వస్తున్నావు డక్క అయితే అప్పుడు ఒక టోర్నమెంట్ మధ్యలో ఎట్లేదు మనకు. సరేనారా మ్యాచ్ చూడు క్యాచ్ కోర్టులో దగ్గర 1500 కొట్టిందండి. అన్ని ప్రొఫైల్ అంటే ఇంకెక్కువ అయితే ఉండొచ్చు. ఇంకొక బాల్ ఉందా ఇయ్యాల నాగేష్ 15,000-16,000 రన్లు అయితే అన్న అవి. ఒకటే రోజు 2 సెంచర్లు కొట్టినా అది దావత్ ఇస్తే అన్నందుకు మన అకౌంట్ పే చేసినాం. వాడు వేసుకున్నాడు ఎంత వేస్ట్ కాదు, అట్లా చేస్తాడు. బాలర్ అన్న మన అకౌంట్ ఉండాలి. ఏం చేస్తావు ఎప్పుడు ఇప్పుడు నువ్వు దానికి తృప్తి 2 సెంచర్లు కొట్టినది కొడితే కదా తృప్తి. కొడితే ఆయన అకౌంట్ ఉంటుంది కూడా చూస్తాడు కదా. నేను రోజు వేసుకుంటే ఇక్కడ మ్యాచ్లు అన్ని వేసుకోండి అట్లా గడ్డ ఈ బర్రగాళ్ళు ముందు వేసుకుంటాడు ఎదుడు మ్యాచ్లు అది గుర్తుందా, వేసుకుంటారు వీళ్ళు మరి. అప్పుడు చిన్న ఈ గ్రౌండ్లో మ్యాచ్లు సెంచరీలు కాదు, 4లు ఒకసారి ఎప్పుడన్నా 6 అట్లా. దే నాగేష్ ఓన్లీ మిడిల్ అయితేనే వస్తుంది. నువ్వు బాలర్ అండ్ బ్యాట్స్మెన్ నిన్న నా దాంట్లో 4 కొట్టినారు. కెమెరా బంద్
हाँ